యుద్ధం ఇరాన్ అమెరికా మధ్య జరుగుతోంది. కానీ నష్టపోతోంది మాత్రం గల్ఫ్ దేశాలు. ఇది తమ యుద్ధం కాదు, కానీ మూల్యం మాత్రం తామే చెల్లిస్తున్నాము అంటున్నాయి గల్ఫ్ దేశాలు. ప్రతి గల్ఫ్ దేశంలో ఇప్పుడు అమెరికా తీరుపై లోపల వ్యతిరేకత మొదలైపోయింది అని రిపోర్ట్సే చెప్తూ ఉన్నాయి. సో ఆ వ్యతిరేకతకు కారణాలు ఏంటి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. గల్ఫ్ దేశాల్లో అమెరికా మీద వ్యతిరేకత రావడానికి ఫస్ట్ కారణం బలవంతపు యుద్ధం. ఎస్, మనం చూస్తూ ఉన్నాం గల్ఫ్ దేశాల్లో ఒకవైపు టెన్షన్ మొదలైపోయింది అండ్ అమెరికా ఇరాన్ పై దాడుల విషయంలో ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, అలాగే ఈ ప్రాంతాన్ని ఇరాన్ ప్రతీకార దాడులకు బలిపశువును చేస్తోందనే ఆందోళన కూడా అక్కడ వ్యక్తమవుతోంది. సో తాము మొదలు పెట్టని, తమకు సంబంధమే లేని యుద్ధంలోకి తమను లాగడాన్ని గల్ఫ్ దేశాలు చాలా ఆగ్రహంగా ఉన్నాయి దీని మీద. అందుకనే ఇది బలవంతపు యుద్ధం, దీని మీద కూడా అవి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అండ్ నెంబర్ 2, సెకండ్ పాయింట్ మనం చూస్తూ ఉన్నాం, ఒంటరైన గల్ఫ్ దేశాలు. ఎస్, యుద్ధం ముదురుతోన్న వేళ తమ భద్రతకు లేదా చమురు సరఫరాకు అమెరికా గట్టి హామీ ఇవ్వలేకపోతోందని గల్ఫ్ దేశాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. తాము నమ్ముకున్న మిత్ర దేశమే తమను గాలి కొదిలేసాయని అవి భావిస్తున్నాయి. సో సొంత దళాలను రక్షించుకోవడంపైనే అమెరికా ఇజ్రాయెల్ దృష్టి కేంద్రీకరించాయని, గల్ఫ్ దేశాలను గాలి కొదిలేశాయని పశ్చిమాసియా ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అండ్ థర్డ్ వన్, గల్ఫ్లో టెన్షన్కు అమెరికా మీద వ్యతిరేకతకు కారణం ఆర్థిక విధ్వంసం. ఎస్, ఇది కేవలం వ్యాపార నష్టం కాదు, దేశాల పునాదులనే కదిలించే సంక్షోభంగా చూడాలి. అదే విషయమే అక్కడ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అండ్ కమింగ్ టు ఫోర్త్ పాయింట్, ఎందుకు ఇంకా వ్యతిరేకత అని మనం ఆలోచిస్తే రక్షణతోనే ముప్పు అన్నది మనకు కనిపిస్తోంది పాయింట్. అమెరికా సైనిక స్థావరాలు ఇప్పుడు ఆ దేశాలకు రక్షణ కంటే ఎక్కువగా ఒక ముప్పులా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ పాయింట్, గల్ఫ్ దేశాల ఆందోళన. యుద్ధం కొనసాగడంపై వారికి ఆందోళన తీవ్రంగా ఉంది, ఎందుకంటే నష్టపోతోంది ఆ దేశాలే కాబట్టి. మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు, మీరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో మేమేం చేశాము అని గల్ఫ్ దేశాల ప్రజలు కూడా వాపోతూ ఉన్నారు. నెక్స్ట్